కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా కూటమిలో ఉన్నటువంటి కూటమి బాస్ ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వమే చెప్తుంది 4 లక్షల పైచిలకు 4 లక్షల కోట్లు ఎంతో అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికని చెప్తుంది. చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చేప్పటికి 2 లక్షల చిల్లర కోట్లు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు. ఇందులో దాచిందేముంది? నోటికి వచ్చినట్టు 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి అప్పు అయిపోయిందని చెప్పని, శ్రీలంక అయిపోయిందని చెప్పని తప్పుడు ప్రచారాలు చేసి, సరే చాలా మంది ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, ఎలా తీరుస్తావు, అసలు ఎలా ఇస్తావు అని చెప్పని అడిగితే, నేను సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి తద్వారా నా హామీలన్నీ కూడా అమలు చేస్తానని చెప్పాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు? అబ్బే మా వల్ల ఏం కాదు, మేమేం చేయలేమండి, ఈ రాష్ట్రం పరిస్థితి ఏం బాలేదు. 2019 మేము ఎక్కేప్పటికే సాక్షాత్తు ఆ రోజు రామోజీరావు గారు ఉన్నారు, ఆయనే చెప్పారు ఖజానా ఖాళీ, గల్లాపెట్టి ఖాళీ అని చెప్పని. అప్పుడు వరకు చిత్రగుప్తుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు ఆయన ఏం చెప్పాడు? మొత్తం అప్పులన్నీ మేమే తెచ్చి, వీడికి అప్పు ఇచ్చేవాడు కూడా ఎవడు ఉన్నాడయా, మొత్తం ఎక్కడ దొరకాలి అన్ని మేమే తొప్పుకొచ్చేసాం, అప్పులన్నీ కూడా వీళ్ళకి అప్పిచ్చేవాడు కూడా ఎవడు లేడని చెప్పిన ఆయన చెప్తాడు. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేప్పటికే మీరు ఖజానా ఖాళీ పెట్టి వెళ్తే, ఎక్కడా అప్పు పుట్టనంతగా మీరు అప్పులు చేసి వెళ్ళామని మీరే చెప్పిరే. ప్రధానంగా మనం అనేక సమస్యలతో ఉన్నాం. ఈరోజు రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. పేరుకి పక్కనే మనకి ప్రకాశం బ్యారేజీ, కృష్ణా నీళ్లు ఉంటాయి, కానీ తాగటానికి అపార్ట్మెంట్లతో సహా అందరూ బోర్ నీళ్లు తాగుతూ ఉన్నారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదు, అందరికీ తెలిసినటువంటి విషయం. ఎన్నికల్లో బోడే ప్రసాద్ గారు, నేను, అలాగే ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా చెప్పాం, మేము కూడా ప్రామిస్ చేసాం మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి. నేను కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, మిగిలినటువంటి అధికారులతో కూడా, మున్సిపాలిటీ వాళ్ళతో కూడా రివ్యూ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేకమైనటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పాం. ఉదాహరణకి అమృత్ స్కీమ్ ద్వారా పెద్ద డ్రైన్స్కి కొంత అమౌంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మున్సిపాలిటీలో. మనది తాడిగడప మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. సో దాదాపు 2 లక్షల పైన జనాభా ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వచ్చేటువంటి అర్బన్ డెవలప్మెంట్ ద్వారా అనేక స్కీమ్స్కి పర్ఫెక్ట్గా ఒక కన్సల్టెంట్ని పెట్టి ప్రపోజల్స్ తయారు చేయమన్నాం. ఆ ప్రపోజల్స్ అయితే నేను డెఫినెట్గా ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి మనకు రావాల్సినటువంటి వాటాని నా ప్రయత్నం నేను చేసి తీసుకొస్తాం. అదే రకంగా మిగిలిన మున్సిపాలిటీ ఉయ్యూరు కూడా ఉంది. అదే రకంగా మిగిలిన చోట్ల కూడా ఏ సమస్యలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా డిస్కస్ చేసాం. కార్యకర్తలకి వీలైనంత త్వరగా వాళ్ళు కోరుకున్న, గ్రామాల్లో కోరుకున్న విధంగా కొన్ని డొంక రోడ్లు అయితేనేమి, కొన్ని సిమెంట్ రోడ్లు అయితేనేమి, అలాగే కొన్ని కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి 1 by 1 కంప్లీట్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అదే రకంగా మీ అందరికీ తెలుసు, పోర్టు కూడా దాదాపు ఒక 30% వర్కులు కంప్లీట్ అయ్యింది. సో ఒక సంవత్సరం, మ్యాక్సిమం సంవత్సరంన్నరలో పూర్తి స్థాయిలో పోర్టు కూడా కంప్లీట్ అయింది. అయిన తర్వాత దాన్ని ప్రధానంగా ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తాం ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి. అదే రకంగా మనకు ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్స్లో అంకిపాడు నుంచి గుడివాడకి చాలామంది ఆ రోడ్డు అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే, ఆ రోడ్డు 2 కాలువల మధ్యలో ఉంటుంది, దాన్ని ఎక్స్టెండ్ చేయలేము, రోడ్డు వేసినా సరే అది పాడైపోతూ ఉంటుంది. సో దానికి నేనేం చెప్పానంటే, అది కాకుండా పక్కన గ్రీన్ఫీల్డ్ రోడ్డు పొలాల్లో నేను చేస్తే రైతుల యొక్క పొలాల రేట్లు పెరుగుతాయి, ఈ సమస్య కూడా పరిష్కారం అయింది. 4 లైన్ రోడ్డు కానీ ఇస్తే అన్ని విధాలుగా కూడా అది ఉపయోగం. అదే రకంగా మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు విషయం కూడా మాట్లాడారు. ఈ ఔటర్ రోడ్డు, రింగ్ రోడ్డు కానీ మనకు కానీ వేసుకున్నట్లయితే
మన పెనమలూరుకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. అన్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి అవుటర్ రింగ్ రోడ్ చాలా ఉపయోగకరం. అది స్టేజెస్ వారీగా తప్పకుండా దాన్ని కంప్లీట్ చేపిస్తాం. మరి అది కానీ అయితే రైతులకి వాళ్ళ పొలాల రేట్లు పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జర్నీకి కానీ అన్ని విధాలు కూడా సౌకర్యంగా ఉంటుంది. సో పక్క అమరావతి డెవలప్ చేయాలి మనం. మరి అదే రకంగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలతో సహా ఇవన్నీ కూడా మనం డెవలప్ చేయాలి. ఆర్థిక పరిస్థితి కానీ చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉంది. తెచ్చిన అప్పులకే వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితి ఒక రకంగా. మరి దీనికి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి ప్రజల కోసం ఎప్పుడు సేవ చేద్దామనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు జోడీతోటి కేంద్ర ప్రభుత్వం, మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి తప్పకుండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో ఈ మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా డెఫినెట్గా నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తాను. ఫండ్స్ తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను.